హాయ్ అండి, సొరకాయ గారెలు చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే లేత సొరకాయ తీసుకొని మంచిగా తురుముకున్నాను. ఈ విధంగా అయితే మనం తురుము పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బియ్యపిండి తీసుకోవాలి. బియ్యపిండిలో మనం తురుము పెట్టుకున్న సొరకాయ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని నువ్వులు, మనం ముందుగానే శనగపప్పు కొంచెం నానబెట్టుకోవాలి. శనగపప్పు వేసుకోవాలి. కళ్యామాకు, ఎల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని దంచి పెట్టుకోవాలి. దీనికి నేను 3 పచ్చిమిర్చి అయితే దంచాను, సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఉప్పు వేసుకొని సరిపడ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మన సొరకాయలో వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవే సరిపోతుంది. దీంట్లో వేరే వాటర్ వేయవసరం లేదు. లూజ్గా అనిపిస్తే మనం ఇంకొంచెం అయినా బియ్యపిండి కలుపుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకు కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము వీటిని అప్పల్లాగా చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. అంతలో మనము సొరకాయ అప్ప చేసుకుందాము గారె. ఇప్పుడు ఈ విధంగా చేసుకొని మనం వేడైన ఆయిల్లో వేసుకోవాలి. సొరకాయ గారెలు చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ విధంగా మనమైతే సొరకాయ గారెలను ఎన్ని కావాలనుకుంటే అన్నీ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. ఇప్పుడు 2 వైపులా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, అందరి ఇంట్లో ఉండేటివే కదండి. చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు పచ్చిమిర్చి కారం పడని వారు ఎండు కారం కూడా వేసుకోవచ్చు. సింపుల్, చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.